ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. కలెక్టర్ గారికి 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 కలెక్టర్ జాగ్రత్త. నిన్న రైల్వే స్టేషన్ లో వీడి కలెక్టర్ని చంపడం మనం చూసాం కదా. బ్రహ్మణ, ఈ ఊరు కొత్తోళ్ళ ఉన్నాడు. నిన్న రైల్వే స్టేషన్ లో జరిగింది చూశాడంట. మీ గురించి నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. అంతటితో ఆగకుండా మీరు హత్య చేసినట్టు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తానన్నాడు. 2 వాంచేసి లాక్కొచ్చానండి. నీ పేరేంటి? నీకు పేరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంట్రా చూస్తున్నారు? ఉట్టకండి రావండి. నేను హత్య చేయడం చూసావా? చూసావా? నేనే రైల్వే స్టేషన్లో కలెక్టర్ని చంపానని నువ్వు చూసావని పోయి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వు. పో పో. రే అందరూ పోండ్రా, వెళ్ళవయ్యా. లక్ష్మి, పెళ్లి బట్టలు కొనుక్కొని మనం త్వరగా ఊరికెళ్ళాలి. లేకపోతే మా నాన్న కంగారు పడుతూ ఉంటాడు. అయ్యగారు అయ్యగారు, ఏంట్రా నసుగుతున్నావు? నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఏ ఉద్యోగం? అదేనండి, కలెక్టర్ కి పిఏగా. కలెక్టర్ కి పిఏ ఉద్యోగమా? దానికి పెద్ద చదువు డిగ్రీ కావాలరా. నువ్వు చదివింది 7వ క్లాసేగా. ఆ బోర్డు చదువు ఎందుకని దండగా. నేను డబ్బులు ఇచ్చి ఐటీఐ సర్టిఫికేట్ తెచ్చుకున్నానండి. ఏంట్రా ఐటీ అయ్యా? అదే కదండి కలెక్టర్ చదువు. రే అది ఐఏఎస్ చదువురా. అదేదో నాకు తెలియదు, వదిలేయండి. నా ఖాతాదారులు మీలాంటి వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు కూడా అడిగానండి. పాప ఇచ్చేస్తుంది. ఉద్యోగానికి ఏర్పాటు చేస్తాను. వద్దు.
ఇంకా 5 రోజులన్నా పెళ్లి జరుగుతుంది. నేను చేయొద్దు. నీకు దండం పెడతాను. 5 రోజులన్నా పెళ్లి జరుగుతుంది. 5 రోజుల్లో నీకు పెళ్ళే? వద్దు. దానికి రిహార్సల్ చేద్దామనే వచ్చాను. మొదలు పెడతావా? చెప్పినట్టు వినాలి. అలా ముందుకెళ్ళవద్దు. నా మాట నా బోని చాలా మంచిదంటారు. కంపెనీ పెట్టుకో. నేను బ్రహ్మన్న కూతునిరా. నా శీలానికి విలువ కట్టిన నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. గంగా గంగా తరతరాల నుంచి కట్టుబానిసలుగా ఉన్న మాకు ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి పొలం ఇచ్చింది ఈయనే. మేము గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టాం. మా దేవాలయం ఈ ఇల్లు, మా దేవుడు ఈ బ్రహ్మన్న. ఈ ఊరు కోసమే పాటుపడ్డ ఆయన తన సుఖం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయనకున్న అనుబంధం ఒక్కటే, ఆయన కూతురు గంగ. ఆ అమ్మాయికి ఎంతో గొప్పగా పెళ్లి జరిపించాలని ఆశపడ్డాడు. కానీ ఒక పశువు ఆ పైరు మేసేసింది. ఆ రోజు నుంచి ఆయన జీవితమే శూన్యమైపోయింది. అన్యాయంగా ఆయన కూతురుని చంపినవాడే మా జిల్లాకి కలెక్టర్గా వచ్చాడు. ఒక హంతకుడు కలెక్టర్గా ఉండొచ్చా? నువ్వే చెప్పు. ఆయన కూతురికి ఏర్పడ్డ దుస్థితి మరే ఆడపిల్లకి ఏర్పడకూడదని ఆ కలెక్టర్ని ఆయనే చంపేశాడు. అదే నువ్వు చూసావు. ఇందాకేదో ఎద్దేవా చేసావే, మేము చేతులు కట్టుకుని ఉంచుతామని. చేతులు కట్టుకునే ఉంచుంటాం. దానికి కారణం భయం కాదు, గౌరవం. నువ్వు చెప్పినట్టు ఆయన గాడిసే కాదు బాబు, మాకు స్వతంత్రం సంపాదించి పెట్టిన మహాత్ముడు. వీలైతే వెళ్ళేటప్పుడు ఆయన పాదధూళి నొరట్న విభూతిలా రాసుకో. మనిషి జన్మెత్తినందుకు పుణ్యమైన దక్కుతుంది. చేతులు కట్టుకుని వచ్చినావెందుకు? భయమా? కాదండి, గౌరవం. పోలీస్ స్టేషన్కి పోతానని ఇక్కడే ఉన్నావే. మమ్మల్ని క్షమించండి. లేవండి. కన్నవాళ్ళకి తప్ప పరాయి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం నాకు నచ్చదు. మేము మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. నేను మిమ్మల్ని అపార్థం చేసుకోలేదే. అవును, మీరెవరు? నేను సెంట్రల్ మినిస్టర్ గారి అమ్మాయిని. మా నాన్న పేరు వెంకట్రావు. ఓహో. నా పేరు సూర్య. నేను యావజ్జీవ ఖైదీని. ఖైదీ ఇంటి జైల్లోంచి తప్పించుకొని వచ్చావా? నేను తప్పించుకున్నాను సార్. తను వైద్యం నేర్చుకోవాలన్న కారణంతో నన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది వీళ్ళ నాన్నగారే. మేము ప్రేమించుకుంటున్న సంగతి తెలియగానే నన్ను చంపాలని చూశారు. అందుకే మేము తప్పించుకొచ్చాం. ఏ నమ్మకంతో జీవితాంతం మీరిద్దరూ కలిసి ఉండగలరని ప్రేమించుకున్నారు? తెలియలేదండి, కానీ కలిసి జీవించాలన్న ఆశ మాత్రం కలిగింది. ఇప్పుడు కలిసి బతుకుతామన్న నమ్మకం వచ్చింది మీతో పరిచయం అయ్యాక. కర్ణుడిలా ఎవరేమడిగినా మీరు లేదు అని చెప్పరని అందరూ చెప్తున్నారు. నేనొకటి అడిగితే ఏమనుకోరుగా? మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? ఒక తండ్రిలా నిలబడి మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? వీరా, నాకు నా కూతురు మళ్ళీ దొరికింది.